హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మీ అందరికీ చాలా సింపుల్గా ఈజీగా ఉండేలాగా కొంచెం ట్రెడిషనల్ టైప్ ఉండే వాల్ డెకర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ డెకర్ కోసం అయితే నేను పెద్దగా ఏం కొనలేదు, బయటకు వెళ్ళి ఇంట్లో ఉన్న వాటి నుండే నేను మాడిఫై చేశాను అనమాట. ఇంట్లో అన్ని వాల్స్కి ఆల్రెడీ ఫ్రేమ్స్ అలా పెట్టేసి ఉంటుంది ఎప్పుడు, సో అవి చూసి చూసి కూడా కొంచెం బోర్ కొడుతుంది. కొంచెం కొత్తగా ఉండడానికి ఇంట్లో ఉన్న ట్రెడిషనల్ ఐటమ్స్ని బట్టి ఈ ఫోటో ఫ్రేమ్స్లో మాడిఫై చేసి అలా కలర్ఫుల్గా తయారు చేశాను. సో ఇదైతే మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఈరోజు మీకు చూపించబోయే వాల్ డెకర్ వచ్చేసి మీకు కూడా యూజ్ అవుతుంది అండ్ అలాగే మీరు కూడా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం తీసుకున్న ఫ్రేమ్స్ వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నవే. ఇవి వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నవన్నమాట. సో ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఫస్ట్ చేయబోయే ఫ్రేమ్లో వచ్చేసి నేనైతే ఏ ఫ్రేమ్ సైజ్ అయితే యూస్ చేస్తున్నానో దాని మధ్యలోకి ఒక ట్రెడిషనల్ ప్యాచ్ లాగా తయారు చేద్దాం అనుకున్నాను. దానికోసము A4 సైజ్ ఎల్లో కలర్ ఒకటి పేపర్ తీసుకొని ఒకటి ట్రెడిషనల్ లుక్ ఉండేలాగా పికాక్ అయితే గీసాను. పికాక్ బాగా వచ్చిందన్న తర్వాత దీన్ని ఇంకా కొంచెం బ్రైట్గా గీసుకొని తర్వాత దీన్ని ప్యాచ్ లాగా తయారు చేయబోతున్నాను. ఈ పికాక్ని కొంచెం డెకరేట్ చేయడానికైతే నేను నా దగ్గర ఉన్న స్టోన్ లైన్ అండ్ అలాగే డాటెడ్ చైన్ ఉంటాయి కదా, అలాంటివి యూస్ చేసి అవుట్లైన్ అయితే ఫస్ట్ పెడదాం అనుకున్నాను. అవుట్లైన్ అంతా బాగా వచ్చాక మనకు ఆల్మోస్ట్ పికాక్ షేప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఎలా కావాలంటే అలా లోపల మనం పెట్టుకోవచ్చు, స్టోన్స్ కానీ కుందన్స్ అలాంటివి. సో నేను ఈ డాటెడ్ చైన్ని స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేశాను. హాట్ గ్లూ యూస్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది తయారు చేయడం, అంటే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ ఇది పేపర్ అండ్ దట్టు మనకు ఒక లైన్ లాగా రావాలి, సన్నగా ఉంటుంది చైన్ కాబట్టి నేను ఒక స్టిక్ లాంటిది తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకున్నాను. ఇంకా హాట్ గ్లూ పెడితే అంత పేపర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అలా అని. ఇలా అవుట్లైన్ అంతా స్టిక్ చేసిన తర్వాత ఇయర్ రింగ్స్ తయారు చేయడానికి మనకు కిట్ ఉంటుంది కదా, అందులో నుండి ఒక షేప్ తీసుకున్నాను ఫెదర్ లాగా తయారు చేయడానికి లోపల. సో ఇలా గ్రీన్ కలర్ ఫెదర్ లాగా పెట్టేసి దాని చుట్టూ స్టోన్ లైన్ అలాంటివి డాటెడ్ లైన్ అన్నీ పెట్టేసి కవర్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నేను చేసేది మాత్రము సింపుల్గా ఉంటుందనే, ఇది ఇలా చేయడం కూడా కష్టమే కదా అని కొంతమంది అనుకుంటారు. డైరెక్ట్ ప్యాచ్ తీసుకొని ఫోటో ఫ్రేమ్లో పెట్టవచ్చు, బట్ స్క్రాచ్ నుండి చేద్దాము అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అలాగే ఉండిపోతున్నాయి, ఏదైనా ట్రై చేస్తే కూడా ఒక సాటిస్ఫాక్షన్ అలా అని. సో ఇలా పికాక్ అంతా తయారయ్యాక నేను ఫోటో ఫ్రేమ్లో ఎలా ఫిక్స్ చేశానంటే చాలా సింపుల్. ఇంకా మీరు ఈ పికాక్ ప్లేస్లో అయితే ఇంకా ఏదైనా తయారు చేసుకోవచ్చు ఈజీగా ఉండేలాగా, ట్రెడిషనల్ లుక్ ఉండేలాంటివి.
ఇంకా ఖాళీ ఉన్న ప్లేసెస్లో కూడా కుందన్స్ పెట్టి ఫిల్ చేయొచ్చు, బట్ డీటెయిల్స్ అలా కనపడదని చెప్పేసి నేను కొన్ని ప్లేసెస్లోనే కుందన్స్ పెట్టేసుకొని ఇప్పుడు నేను ఆ పికాక్ని అయితే కట్ చేయబోతున్నాను. కట్ చేసే ముందు మాత్రము డైరెక్ట్ ఒక ఫోమ్ షీట్కి పెట్టేసి కరెక్ట్గా ఎంత కావాలో అంత నైఫ్తో కట్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ముందే మనం కట్ చేసుకొని షేప్ చేసుకున్న తర్వాత డిజైన్ చేస్తే ఇంకా చాలా నీట్గా వస్తుంది. బట్ నేను ఎందుకో ముందే చేయడంతో నాకు కొంచెం కట్ చేసేటప్పుడు భయమేసింది, ఎక్కడ అంతా పాడైపోతుందో అని. తర్వాత ఇప్పుడు ఫ్రేమ్లోకి ఫిక్స్ చేస్తున్నాను. ఫ్రేమ్ వచ్చేసి 8x10, ఇది వచ్చేసి ఐకియాలో తీసుకున్నవి. సో లోపల వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇప్పుడు నేను ఎల్లో కలర్ మీద పికాక్ వేసాను కదా, సో ఈ ఎల్లో వచ్చేసి ఇప్పుడు కొంచెం బ్లూ షేడ్లో ఉన్న పేపర్ తీసుకున్నాను. దీనిపైన అయితే బాగా కనిపిస్తుందని ఫోటో ఫ్రేమ్ ఎలా ఉందో ఆ సైజులో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది A4 సైజ్ పేపర్. సో బ్యాక్ సైడ్ ఇలా టైట్గా పెట్టేసి స్టిక్ చేసేసుకున్నాను. ఫ్రంట్ ఇప్పుడు మనకు ఫోటో ఫ్రేమ్లో ఇలా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ ఫోటో ఫ్రేమ్లో కూడా పెట్టుకోవచ్చు చిన్న సైజ్ ఏమైనా ఉంటే. నాకైతే డిఫరెంట్ కలర్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టి దాంట్లో ట్రెడిషనల్ లుక్ వచ్చేవి పెట్టడం కొంచెం కొత్తగా అనిపించింది. సో నేను వచ్చేసి ఇక్కడ నేను ప్యాచ్ తయారు చేసుకున్నాను కదా, అది డైరెక్ట్ ప్లాస్టర్తో స్టిక్ చేయగానే సరిపోయింది. అంటే అది ఎనఫ్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. సో ఇలా ఉంటుందన్నమాట ఫైనల్ లుక్. ఇంకా రిమైనింగ్ ఫ్రేమ్స్ వచ్చేసి నేను ఒక స్కై బ్లూ కలర్ ఫ్రేమ్ తయారు చేసుకొని అందులో నా దగ్గర ఆల్రెడీ ఇట్లా ఒక రాజు రాణి చెక్క బొమ్మలు ఉన్నాయి. సో వీటిని స్టిక్ చేద్దాం అనిపించింది. ఇవి ఎప్పుడు షెల్ఫ్లో ఉంటాయి, సరిగ్గా కనపడని కూడా కనపడవు. సో ఇప్పుడు ఫ్రేమ్ కెట్టాక మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది, కొంచెం బ్రైట్గా కూడా కనిపిస్తున్నాయి అన్నమాట బ్లూ కలర్ పేపర్ మీద పెట్టినందుకు. సో ఇలాగే ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నవన్నీ మాడిఫై చేద్దాం అనిపించింది. నా దగ్గర 4 ఫోటో ఫ్రేమ్సే ఉన్నాయి కాబట్టి నేను 4 తయారు చేశాను ఈరోజైతే. సో ఇలా కృష్ణుడు ఒకటి విరిగిపోయింది ఉంది, ఆల్రెడీ బ్రేక్ అయిందనమాట కీ చైన్ హోల్డర్ నుంచి. దాన్ని పడేయకుండా ఇలా పెట్టేసుకున్నాను నేను చాలా రోజుల నుండి. సో దీన్ని గ్రీన్ కలర్ ఫోటో ఫ్రేమ్లో పెట్టేసరికి మంచిగా నీట్గా కనిపించింది. ఇవి స్టిక్ చేయడానికి కొంచెం హార్డ్ గ్లూ పెట్టేశాను, త్వరగా స్టిక్ అయిపోతుంది అండ్ అలాగే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి. కొంచెం ఒక 2-3 ప్లేసెస్లో హార్డ్ గ్లూ పెట్టగానే ఇంకా ఎనఫ్ అనిపించింది, అంత గట్టిగా అతుక్కున్నాయి అన్నమాట. తర్వాత లాస్ట్లో ఒక ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెండెంట్స్ ఉంటాయి కదా, అవి పెడదాం అనిపించింది. బట్ నా దగ్గర అంతగా ఏం లేవు. ఒకటి బుద్ధుడు లాంటిది లాకెట్ ఉంది. సో దాన్నే తీసుకొని నేను ఆరెంజ్ కలర్, ఒకటి ఆరెంజ్ ఆర్ రెడ్ ఆ షేడ్లో ఉందన్నమాట. సో A4 సైజ్ పేపర్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫోటో ఫ్రేమ్లో పెట్టేసి మధ్యలో ఈ బుద్ధుడు లాకెట్ అయితే స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ 4 ఒకే దగ్గర పెట్టి చూస్తే మాత్రం ఈ ఫోటో గ్రిడ్ చాలా బాగా కనిపించింది. అంటే వైట్ వాల్స్కి వైట్ ఫ్రేమ్స్ కనపడకుండా మనకు కలర్స్ మధ్యలో మనం ఏమైతే పెట్టామో అవే కనిపిస్తూ చాలా బాగా కనిపించాయి అన్నమాట. సో ఇలా మనము డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో నా దగ్గర ఉన్న వాటి నుంచే నేను ఇలా 4 ఫోటో ఫ్రేమ్స్ అయితే ట్రై చేశాను. చూసారు కదా, ఇలా అయితే నేను ఫోటో ఫ్రేమ్స్ని వాల్ డెకర్ లాగా మార్చుకున్నాను. అంటే ఎవ్రీ టైం ఇంట్లో ఒకే రకమైన ఫోటో ఫ్రేమ్స్ చూస్తే కూడా చాలా బోర్ కొడుతుంది అనమాట. అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు క్రాఫ్ట్ చేసినట్టు కూడా ఉంటుంది ఇంట్లో అండ్ టైం పాస్ అవుతుంది. అలాగే మనకు వాల్స్కి కూడా కొత్త డెకరేటివ్ ఐటమ్స్ పెడుతూ ఉంటే మనకు కూడా ఇంట్లో కొత్తగా ఉంటుంది. సో ఇలాగే కాకుండా నేనైతే ఇంట్లో ఉన్నవి పెట్టాను, ఇంకా మీ దగ్గర ఉన్నవి యూస్ చేసుకొని ఇలా సింపుల్గా మాడిఫై చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్వి కూడా దొరుకుతాయి, ఇంకా మంచివి పెట్టుకోవచ్చు. నా దగ్గర ఈ వైట్ వే ఉన్నాయి కాబట్టి ఇంకా వైట్ ఫోటో ఫ్రేమ్స్లోనే పెట్టాను. నేను ఈ మధ్యలో పెట్టినవన్నీ చిన్న లాకెట్స్ కానీ లేదంటే వింటేజ్ ఐటమ్స్ కానీ ఎవరైనా మనకు గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కానీ ఇలా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఈ వాల్ ఫ్రేమ్స్ ఎలా అనిపించాయో నాతో అయితే కంపల్సరీ షేర్ చేసుకోండి. అలాగే గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. See you in another video. Bye bye.